బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. 59 మందితో కూడిన రెండో నామినేటెడ్ పదవులను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా మొహమ్మద్ షరీఫ్, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు, శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కోడిమూడి సత్యబాబు, గౌర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మాల సురేంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది. 59 మందితో కూడిన రెండో నామినేటెడ్ పదవులను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా మొహమ్మద్ షరీఫ్, రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు, శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కోడిపూడి సత్యబాబు, గౌర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మాల సురేంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు నామినేటెడ్ పదవి లభించింది. రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ఆయన్ను ఏపీ ప్రభుత్వం నియమించింది. 59 మందితో రెండో నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేశారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతున్న నేపథ్యంలో నైతిక విలువలు పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. చాగంటికి ఆ బృహత్తర బాధ్యతలు అప్పగించినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే నామినేటెడ్ రెండవ జాబితా అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం. దానిలో చాగంటి కోటేశ్వరరావు కూడా స్థానం దక్కినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ప్రభుత్వం కూటమి సర్కార్ రెండోసారి నామినేటెడ్ పోస్టులని విడుదల చేసింది. దీంట్లో సంబంధించి కూడా మొత్తం 59 మందితో కూడుకున్న జాబితాని మరొకసారి విడుదల చేసింది. దీంట్లో టీడీపీ 49, జనసేన 9, భారతీయ జనతా పార్టీకి సంబంధించి 1 ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే విద్యార్థులకి విలువలు, విశ్వసనీయతలు దానికి సంబంధించిన నేర్పేందుకు చాగంటి కోటేశ్వరరావుకి ప్రత్యేకంగా కూడా చైర్మన్ పదవి ఇస్తూ ఆయనకి కేబినెట్ ర్యాంకు హోదా ఇస్తూ కూడా ఒక పోస్ట్ ని క్రియేట్ చేశారు. ఆ పోస్ట్ కి చాగంటి కోటేశ్వరరావుకి ఇస్తూ కూడా ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 59 చైర్మన్లకి సంబంధించి కూడా ఇది కూడా ఒకటి. దీంట్లో చాగంటి కోటేశ్వరరావుని ప్రముఖంగా కూడా ప్రస్తావిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం యువత ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి కూడా గంజాయి, డ్రగ్స్, చెడు వ్యసనాలకు ఎక్కువ మంది బానిసలయ్యి జీవితాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే వారికి ముఖ్యంగా కూడా వారిలో పరివర్తన తీసుకురావడంతో పాటు విద్యార్థులకు సంబంధించి విద్య పైన ఎక్కువగా మక్కువ చూపే విధంగా చర్యలు తీసుకోవాలి. వారు చెడు వ్యసనాల వైపు బానిసలు అవ్వకుండా, చెడు వ్యసనాల వైపు చూడకుండా ఉండేందుకు విద్యార్థి దశ నుంచే చాగంటి ప్రవచనాల ద్వారా ఆయనకంటే విద్యార్థికి సంబంధించి కూడా స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానికి చాగంటి కోటేశ్వరరావు కరెక్ట్ పర్సన్ అని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ఆయన చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న, శివ, మరి అయితే ఆ పదవిని చాగంటి తీసుకుంటారా లేదా అనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలేంటి? ప్రధానంగా ఆయనకు సంబంధించి తీసుకుంటారా లేదా అనే చర్చ అయితే వాస్తవానికి జరుగుతూ ఉంది. కానీ ఆయన అనుమతితోటే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు ఎంపిక చేసిందని చెప్పి మరొక వాదన కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయనతో మాట్లాడిన తర్వాతే, ఆయన అంగీకారం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులో ఆయన పేరు ప్రకటించిందని చెప్పి ప్రభుత్వం వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. మరి ఆయన వైపు నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్ళినప్పుడు ఆయన అంగీకారం తెలిపారా లేదా, తెలిపితే ఏ రకమైన ప్రపోజల్స్ పెట్టారు అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఆయన నోరు విప్పితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ వర్గాలు అయితే మాత్రం ఆయన అనుమతితోటే ఆయన పేరును ప్రపోజల్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం రైట్ శివ, థాంక్యూ.